దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. ఈ వాక్యములో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక. ఆయనే మనతో మాట్లాడినట్లు 2 చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పాలి బిగ్గరగా, చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మాటలు వింటున్న భక్తులారా, చాలా శ్రద్ధా భక్తులు కలిగి మీ తలలు పైకెత్తి నా ముఖం వైపు చూస్తూ మీరు ఈ మాటలు వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అపోస్తుల కార్యాల గ్రంథము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ కడవరి దినములలో దేవుని ప్రసన్నమైన మనతో మాట్లాడుతున్న సందర్భాలు స్తోత్రం కలుగునుగాక. ఇప్పటికే గత 10 దినాలుగా దేవుడు అద్భుతంగా అనేక సంగతులు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుడు తన సేవకుణ్ణి మీలో పుట్టించి, ఎందుకు తన సేవకుణ్ణి దేవుడు మీ వద్దకు పంపాడు, ఎందుకు తన సేవకుణ్ణి మీలో పుట్టించాడంటే మీ కుటుంబాన్ని ఆశీర్వదించుటకు, మీ కుటుంబాన్ని ఆశీర్వదించుటకు దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి, ఇక్కడ సేవకుడు అనగా 1 ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం, 2 ప్రస్తుత కాలములో దేవుని పరిచర్య చేస్తున్న సేవకునికి సాదృశ్యం. స్తోత్రం కలుగునుగాక. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఎందుకైనా ఒక దైవజనుని పుట్టించారు, ఎందుకైనా ఈ లోకానికి వచ్చాడు, ఎందుకైనా ఆయనే ఈ లోకానికి పంపబడ్డారంటే మీలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుటకు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి అని చెబుతూ అన్నాడు. షరతులు వర్తిస్తాయి అన్నాడు. ఆమె చెప్పండి, ఏమిటా షరతు? మొదట మీలో ఉన్న దుష్టత్వాన్ని తీసి ఆ తరువాత మిమ్మల్ని ఆశీర్వదించుటకు దేవుడు తన సేవకుణ్ణి మొదట మీ వద్దకు పంపెను. చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం, తన బిడ్డలు దుష్టత్వంలో ఉండి శాపగ్రస్తులుగా మారిపోతుంటే, నాశన కోపానికి తమ బిడ్డలు దిగిపోతూ ఉంటే, ప్రేమగల తండ్రి అయ్యో నా కుమారులు నా కుమార్తెలు దీవించబడవలసిన వారు, ఆశీర్వదించబడవలసిన వారు, ఇట్లాగూ దీవించబడిన నా బిడ్డలు నా కుమార్తెలు నా కుమారులు శాపగ్రస్తులైపోతున్నారు. ఎందుకంటే వారి జీవితాల్లో ఉన్న దుష్టత్వం, వారి బ్రతుకులో ఉన్న అవిధేయత, వారి కుటుంబంలో ఉన్న భయంకరమైన శాపం వల్ల వారి జీవితాలు నష్టపోతున్నాయని పరమందున్న తండ్రి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి తన సేవకుల్ని పుట్టించి, తన సేవకులు మొదట నీలో దుష్టత్వాన్ని తీస్తే దేవుడు నీ యందు చేయాలని ఆశపడుతున్న ఆ ఆశీర్వాదాలన్నీ నిశ్చయముగా నీవు పొందుకోగలుగుతావో. స్తోత్రం కలుగునుగాక. చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. చెప్పండి, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ప్రేమగల తండ్రి యొక్క ఉద్దేశం అది. తన బిడ్డలు శాపగ్రస్తంగా ఉండకూడదు, తన బిడ్డలు దరిద్రులుగా ఉండకూడదు, తన బిడ్డలు ఆశీర్వాదానికి వారసులుగా మారిపోవాలి. స్తోత్రం కలుగునుగాక. తన బిడ్డలు ఆశీర్వదించబడాలి. ఈ ఆశీర్వాదం 2 విధాలుగా ఉంటుందని రాత్రి కూడా చెప్పాను. 1 పర సంబంధముగాను, 2 భూ సంబంధముగాను. ఈ పర సంబంధమైన భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో నిశ్చయముగా మనము నింపబడి నడిపించబడుదుముగాక. ఆమేనండి.
బిగ్గరగా స్తోత్రం చెప్పండి. కాబట్టేనండి మీకు మాట చెప్పనా, దేవుడు ఆశీర్వదించేవాడిని ఎవడో శపించలేడు. ఒకవేళ ఎవడైనా శపించినా ఆ శాపాన్ని దేవుడు వారికి ఆశీర్వచనంగా మార్చేస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. బైబిల్లో ప్రవక్త ఉన్నాడండి. ఆ ప్రవక్త ఎవరిని ఆశీర్వదిస్తే అమ్మా వాళ్ళు ఆశీర్వదించబడతారు, ఎవరిని శపిస్తే వారు శపించబడతారు. ఒక రోజున ఒక రాజుగారు వచ్చి, అయ్యా ఇదిగో దేవుని ప్రజలు ఉన్నారు కదా, ఆ దేవుని ప్రజలు బాగా ఆశీర్వదించబడిపోతున్నారు, వాళ్ళు మా మీదకి వస్తున్నారు యుద్ధానికి, ఇప్పుడు నేను వాళ్ళని జయించాలంటే నువ్వు పని చేయి, నీకు బాగా డబ్బు ఇస్తాం, బాగా బంగారం ఇస్తాను, నువ్వు వెళ్ళి వాళ్ళని శపించు అన్నాడు. వెంటనే అతడు డబ్బు చూడగానే టెంప్ట్ అయిపోయాడు, బంగారం చూడగానే టెంప్ట్ అయిపోయాడు. ఏమంటే న్యాయంగా చెప్పాలంటే యాజకుల్ని దేవుడు ఎందుకు నియమించుకున్నాడు, సేవకుణ్ణి ఎందుకు నియమించుకున్నాడు? ఆశీర్వదించడానికే నియమించుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సేవకుడు తన ప్రజలను ఏం చేయాలి? ఆశీర్వదించాలి. దానికే దేవుడు సేవకులను ఏం చేశాడు? నియమించుకున్నాడు. కానీ ఈ సేవకుడు డబ్బుకి ఆశపడి, ఆ బంగారానికి ఆశపడి కొండెక్కేసి వాళ్ళందరినీ శపిద్దామని నోరు తెరిచి శపిద్దాం అనుకున్నాడు. కానీ ఆ నోట్లో నుంచి శాపం రావట్లేదంట, ఆశీర్వాదం వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అడిగి చెప్పకూడదు ప్రభు, స్తోత్రం చెప్ప గట్టిగా ఆమేనానండి. అంటే ఒక మాట చెప్పనా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే పాయింట్ పట్టుకో, దేవుడు నిన్ను దీవిస్తే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, ఎంతమంది శపించిన ఆ శాప వచనములన్నీ దేవుడు మన ఎడల ఆశీర్వచనములుగా మార్చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇదే మాట చూడండి, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచనం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. బిలాము ప్రవక్తే అయినా అతని మాట వినలేదు. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక ఓ సంగమా, ఇశ్రాయేలు వారులారా, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా గట్టిగా చెదిరితే సయ్యానికి స్తోత్రం అని చెప్పండి. మరోసారి గట్టిగా సయ్యానికి స్తోత్రం అని చెప్పండి. మూడోసారి సయ్యానికి స్తోత్రం అని చెప్పండి. దేవుడు నన్ను ప్రేమించెను గనుక అనండి అందరూ చెప్పండి గట్టిగా, దేవుడు నన్ను ప్రేమించెను గనుక. మీ పక్క వైపు చూసి నవ్వుతూ, దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి. ప్రక్క వైపు చూసి నవ్వుతూ చెప్పండి, దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు గనుక. ఎన్ని శాపాలు ఎంతమంది మీకు పెట్టినా ఆ శాపం మీ జీవితంలో దీవెనగా ఆశీర్వాదకరంగా మారిపోతామంది. గట్టిగా చప్పలు కొడుతున్న మీద వారు చప్పలు కొడుతూ నోటితో స్తోత్రం చెబుతూ బిగ్గరగా ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీ ఆశీర్వాదాన్ని ఎవడో ఆపలేడు, అడ్డుపడలేడు. కాకపోతే షరతులు వర్తిస్తాయి. ఎంత షరతులు అంటే నీలో ఉన్న దుష్టత్వము తొలగించబడాలి. కాబట్టి ఈ రోజున మన పాఠానికి నేను హెడ్డింగ్ పెట్టుకున్నాను. ఆ హెడ్డింగ్ చెప్పనా వద్దా? చెప్పొద్దని చెప్తాను. అందరూ చెప్పండి నాతో కలిసి. మా కష్టాలన్నీ పోయి మేము నిజముగా ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? సైలెంట్ అయిపోయారండి. మీ పక్క వారు చూసి నవ్వుతూ చెప్పండి, మీ కష్టాలన్నీ పోయి మీరు నిజముగా ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? గట్టిగా చెదిరితే సయ్యానికి స్తోత్రం అని చెప్పండి. నీ కష్టాలన్నీ పోయి నిజంగా నువ్వు ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? చాలా మంది జీవితాలు శాపగ్రస్తంగా మారిపోతున్నాయి. తెల్లవారుజామున లెగుస్తున్నారు, రాత్రి దాకా కష్టపడుతున్నారు, సోమరిపోతులు కాదు, కష్టపడి వల్లే. అయినా దేవుడు కోరుకున్నంత, వారికి తగినంత ఆ దీవెనను ఆశీర్వాదాన్ని వారు ఏం చేయలేకపోతున్నారు? పొందలేకపోతున్నారు, రీచ్ అవ్వలేకపోతున్నారు. దేవుని ఉద్దేశములకు, ఆ దేవుని ఆలోచనలకు రీచ్ అవ్వలేకపోతున్నారు. ఎందుకు నీ బ్రతుకులో శాపం? ఎందుకు నీ జీవితంలో కన్నీళ్ళు?
నిన్ను ఆశీర్వదించడానికే దేవుడు తన సేవకుని యొద్దకు పంపించాడు. నిన్ను ఆశీర్వదించడానికే సేవకులు చేతులు పైకెత్తి కన్నీరు విడిచి ప్రార్థించి ప్రలాపిస్తున్నారు. కానీ దేవుడు కోరుకున్నంత ఆశీర్వాదం ఎందుకు మానవుడు పొందలేకపోతున్నాడంటే మానవుని జీవితంలో ఉన్న దుష్టత్వం. చెప్పండి, దుష్టత్వం. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిగా మనం చూస్తున్నాం కదా, ఈ పాఠంలో మొత్తం 7 సంగతులు ఉంటాయి. మొట్టమొదటి మనం చూస్తే చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 24వ కీర్తన 4-5 వచనాలు. కీర్తన గ్రంథము 24వ కీర్తన 4-5 వచనాలు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడు వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. గట్టిగా చేతులు తీసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. మరోసారి కాస్త ఉన్న మట్టికి పెంచి వాల్యూం గట్టిగా యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా హల్లెలూయా అనండి. వాడు యెహోవా చేత ఆశీర్వాదము పొందినవాడు. స్తోత్రం చెప్పండి. ఎవడు వాడు యెహోవా చేత ఆశీర్వాదం పొందినవాడు. ఎవడంటే మొట్టమొదటిగా వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక. ఆమేనానండి చెప్పండి. పనికి మాలిన విషయాలు అనండి అందరూ. వ్యర్థమైన విషయాలు ఎందుకండి? మన మనస్సు దేని మీద పెట్టాలి? ప్రయోజనకరమైన దాని మీద పెట్టాలి. నీ మనసు దేని మీద పెట్టాలి? ఆశీర్వాదాన్ని కలిగించే దాని మీద పెట్టాలి. నీ మనసు దేని మీద పెట్టాలి? దేవుడి మీద పెట్టాలి. నీ మనసు దేని మీద పెట్టాలి? ప్రార్థన మీద పెట్టాలి. నీ మనసు దేని మీద పెట్టాలి? కన్నీటి మీద పెట్టాలి. స్తోత్రం కలుగును గాక. కానీ మానవుడు ఈ రోజున మన మనస్సును దేని మీద పెడతాడు తెలిసిన? వ్యర్థమైన దానిపైన. దేని మీదండి? వ్యర్థమైన. ఆ సెల్ ఫోన్ ఆన్ చేసుకుని ఆ రీళ్లు చూస్తానే, ఇన్స్టాగ్రామ్లో రీళ్లు చూస్తానే ఉంటారు. ఒక్కొక్క నిమిషం రీళ్లు ఇలా తిప్పుతా అనేవో తిప్పో 60 రీళ్లు చూసేసావు. టంగ్ మనకి గంట కొడుతుంది. ఎంత వేస్ట్ అయిపోయింది? అవసరం అది? యూట్యూబ్లో షార్ట్ వీడియోలు చూసి మెండలాలు నొప్పి వస్తున్నాయండి, కళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి బాబాయ్, తలనొప్పి వచ్చేస్తుంది బాబాయ్. ఇవి అర్థమైంది ఎందుకు నీ జీవితానికి? వ్యర్థమైంది ఎందుకండి? ప్రభు ఏం చెప్తున్నంటే, యెహోవా చేత నీవు ఆశీర్వాదము పొందాలంటే, మనుషుడు కాదు దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడాలంటే, దేవుడి నిన్ను ఆశీర్వదించాలంటే మొట్టమొదటిగా వ్యర్థమైన దానిపైన నువ్వు మనసు పెట్టద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పు. వ్యర్థమైంది, పనికి మాలింది ఎందుకు మనకి? మన జీవితాన్ని పలానా స్నేహం నష్టం చేస్తుంది, పలానా వాట్సాప్లో చాటింగ్ నీ బ్రతుకుని పాడు చేస్తుంది, నీ కుటుంబాన్ని రోడ్లు పాడు చేస్తుంది. ఇది నీకు తెలుసు. అయినా ఎందుకు ఆ మాటలు, ఆ ముచ్చట్లు ఎందుకు, ఆ స్నేహం ఎందుకు, ఆ పనికి రాని వ్యర్థమైన ఆ స్నేహం ఎందుకు? దాని ద్వారా నీ జీవితము ఎన్నో నష్టాల పాలైపోతుంది. ఈ రోజున పరిశుద్ధాత్ముడు చాలా వేదంలో నుంచి మీతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన ఉద్దేశం ఒకటే, ఆయన తపన ఒకటే, ఆయన ఆరాటం ఒకటే, ఆయన ఆశ ఒకటే, మీరందరూ ఆయన చేత ఆశీర్వదించబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరితో ఆశీర్వదించబడాలి? ప్రభువుతో ఆశీర్వదించబడాలి. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టుకో. తర్వాత కపటముగా ప్రమాణం చేయకు. కపటం అంటే అర్థం ఏంటి? లోపలికి ఒకటి బయటకు ఒకటి. ఎందుకండి? క్రైస్తవుడు మాట అవునంటే అవును ఉండాలి. నీకు భయం ఏంది? వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనండి అని మొహమాటం కొలిది వాళ్ళ మొహం మీద పొగిడి పక్కకి వెళ్ళి ధర్మార్ఘురాలు దుష్టుడు అనకూడదు. కపటం ఉండకూడదు. ఇంకేం చెప్పాడండి? నిర్దోషమైన చేతులు, నీ చేతులు దోషము కలిగిన చేతులుగా కాక నీ చేతులు పవిత్రమైన చేతులుగా ఉండాలి. కీర్తనాకారుడు అన్నాడు, నా పవిత్రమైన చేతులు ఎత్తి నా దేవుని సముఖములో సాయంకాలపు నైవేద్యముగా నేను ఏం చేస్తున్నాను? ప్రార్థనా ధూపం చేస్తున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి. తర్వాత అన్నాడు, హృదయములో శుద్ధి గలవాడు. ఎవరంట? హృదయములో శుద్ధి గలవాడు. అంతరంగములో ఒక పరిశుద్ధత, హృదయములో ఒక శుద్ధి. వాడే ఎవరి చేత? యెహోవా చేత
ఆశీర్వదించబడిన వాడు. ఇవన్నీ కూడా మొట్టమొదటి మాటలోనే. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, నిజంగా నీ శాపాలు నీ కష్టాలు అన్నీ పోయి దేవుని ఆశీర్వాదమును నువ్వు పొందాలి అంటే మొట్టమొదటిగా దుష్టత్వము అనగా వ్యర్థమైన దానిపైన మనసు పెట్టకుండా, ఇంకా కపటముగా ప్రమాణం చేయక, ఇంకా నిర్దోషమైన చేతులు, తర్వాత శుద్ధమైన హృదయము కలిగిన వాడే వీడు ఎవరి చేత? యెహోవా చేత ఆశీర్వాదము పొందును. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేనండి చెప్పండి. నాలో ఉన్న అట్లేదు, నాలో ఉన్న దేవునికి విరోధమైన కార్యాలు తొలగిపోవాలి. ఆమేన్ చెప్పండి. అప్పుడు నీ జీవితానికి నిజమైన ఆశీర్వాదం. ఆమేన్. దేవునికి ఏది విరోధమో, దేవుడికి ఏది ఇష్టం ఉండదో, దేవుడు దేన్ని వరవలేడో నీకు బాగా తెలుసా తెలీదా? ఎలా చూస్తున్నారు? బాగా ఫారెన్ నుంచి వచ్చినట్టు చూస్తున్నారు. చెప్పండి. నిద్రపోయేవాడిని ఇలా అంటే లెగుతాడు, నిద్రపోయేవాడిని లెగుతాడు, నటించేవాడిని లేపని చూద్దాం, ఇంకా దుప్పటి ముసుగేస్తాడు. నిద్రపోయేవాడిని లేపచ్చు కానీ ఎవరిని లేపలేవు నువ్వు. దేవుడి సందు రియల్గా మనం ఉందాం. స్తోత్రం కలుగునుగాక. దేవుడికి ఏది ఇష్టం ఉండదో, దేవుడు దేన్ని ఓరవడో, దేవుడు దేన్ని ఇష్టపడ్డో, దేవుడికి ఏదంటే ఇష్టం ఉండదో, కోపం వచ్చేద్దో, అవేంటో మనకు తెలుసా తెలీదా? అవి మన జీవితాలకు రాకుండా జాగ్రత్త పడు. దేవుడు నిన్ను ఆశీర్వాదాలకు వారసులుగా మార్చేస్తాడు. హల్లెలూయా. దేవుని చేత నువ్వు దీవెన పొందుకుంటావు. స్తోత్రం కలుగునుగాక. ఇది మొదటి మాట. అంటే నీ ప్రతి అవిధేయత, ప్రతి లోపము, ప్రతి తప్పిదము దైవ సందులోకి వచ్చి కన్నీరు విడిచి, ప్రభా ఈ దుష్టత్వం నాలో ఉందయ్యా, ఈ పాపం నాలో ఉందయ్యా, ఈ కపటం నాలో ఉందయ్యా, ఈ వ్యర్థమైన దానిపైన మనసు పెట్టే స్థితి నాకుందయ్యా, తీసేయండి ప్రభా అని పశ్చాత్తాపడి కన్నీరు గార్చి రోధించి ప్రలాపించి పశ్చాత్తాపడితే నీ పాప దోషములన్నిటి నా యేసయ్యా కడిగి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. స్తోత్రం అని చెప్పండి. ఇప్పటికే మన కోసం తన రక్తాన్ని ఏం చేశాడమ్మా? కార్చాడు. ఆయన ప్రాణం పెట్టాడు. నీలా మనల్ని అంతగా ప్రేమించిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఇలా మనల్ని ప్రేమించిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి క్షమించుడికి ఆయన ఎలా ఉన్నాడంట? సిద్ధ మనస్సు కలిగిన వాడిగా. మించిపోయింది లేదు, అయిపోయింది వదిలే, అయిపోయింది వదిలే. ఇంకా శుద్ధమైన హృదయం కలిగి బ్రతుకు. పాతవి గతించిపోవాలి, సమస్తము నూతనంగా మార్చబడాలి. పౌలు అన్నాడు, వెనకున్న వాటిని విడిచి ముందున్న దానికోసం ఏం చేస్తున్నాను? సాగిపోతున్నాను అన్నాడు. మరిచిపో. మనష్య పుట్టాడు యోసేపుకి, తర్వాత ఎఫ్రాయిం పుట్టాడు. మనష్య అంటే మరుచుట, ఎఫ్రాయిం అంటే అభివృద్ధి. అంటే కొన్ని విషయాలు నువ్వు మర్చిపోతేనే, ఒప్పుకుని విడిచిపెట్టేస్తేనే, వాటిని మర్చిపోతేనే నీ జీవితంలో దేవుడు తగిన అభివృద్ధిలోనికి నీ కుటుంబాన్ని తీసుకొస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేనండి. హల్లెలూయా. మనష్య అంటే మరుచుట, ఎఫ్రాయిం అంటే అర్థం ఏంటి? అభివృద్ధి. పాతవి గతించిపోవాలి. ఇలాగ మన జీవితాలు ఉంటే, ఒకటి చెప్పండి, నేను నిజముగా ఆశీర్వాదం పొందుకుంటాను. ఆమేన్. రెండు ఎవరు నిజముగా దేవుని చేత ఆశీర్వాదాలు పొందుకుంటారు? రెండో మాట చూద్దామా? కీర్తనల గ్రంథము 3వ కీర్తన 8వ వచనం. కీర్తనల గ్రంథము 3వ కీర్తన 8వ వచనం. రక్షణ యెహోవాది, రక్షణ యెహోవాదే, నీ ప్రజల మీదకి, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక, నీ ఆశీర్వాదము వచ్చును గాక. స్తోత్రం చెప్పండి. ఈ మాటకి అర్థం ఏంటి తెలుసునండి అమ్మా? రక్షణ పొంది మనము దేవుని ప్రజలుగా మారాలి. ఆమేనండి. గట్టిగా ఆమేన్ అంటలేదు. ఏం పొంది? రక్షణ పొంది మనం ఎవరి ప్రజలుగా మారాలి? రక్షణ పొందక ముందు మనం దేవుని ప్రజలం కాదండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. త్వరగా
యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో తనను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమందు విశ్వాసముంచు వారు అందరును దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారం వారికి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడు వారు దేవునికి పిల్లలయ్యారంట? మాట్లాడతలేదు. ఎప్పుడు వారు దేవునికి పిల్లలయ్యారంట? త్వరగా చెప్పాలి. అంగీకరించడం మాత్రమే కాదు, విశ్వసించిన వారు అన్నాడు అక్కడ. ఎవరండి? తన నామాన్ని ఏం చేయాలి? విశ్వసించాలి. ఎవరైతే ఆయన నామాన్ని విశ్వసిస్తారో, ఎవరైతే అంగీకరిస్తారో, యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, వాళ్ళప్పుడు ఏం చేస్తారండి? రక్షణ పొందుకుంటారు. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో దేవునికి కుమారునిగా, దేవునికి కుమార్తెగా మారిపోతావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి గట్టిగా. నువ్వు ఎవరు కుమార్తెవి, ఎవరు కుమారుడివి? ఇంకా చాలా మంది బాప్తిసం పొందరు, రక్షణ పొందకపోతే, బాప్తిసం పొందకపోతే ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత కన్నీరు గార్చినా దైవ సంబంధమైన ఆశీర్వాదము నీ ఇంటి మీదకి ఆశీర్వాదం పొందాలంటే నిశ్చయముగా యెహోవాదైనటువంటి ఆ గొప్ప రక్షణను నీవు పొంది దేవుని బిడ్డగా మారిపోవాలి. స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఎవరి బిడ్డగా మారాలి? దేవుని బిడ్డ. లోకంలో ఉన్నావు కాబట్టి నేనంటాను, యవ్వనంలోకి ప్రవేశించిన తర్వాత వాళ్ళకి మారు మనసు, పశ్చాత్తాపం, కన్నీటి ప్రార్థన. నేను పాపిని, యేసయ్య నా పాపాల కోసం చనిపోయాడు, రక్తం గార్చాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నా పాపాలు ఒప్పుకుంటే తన రక్తం ద్వారా నా పాపాలని కడిగి పరిశుద్ధపరుస్తాడు అనే మినిమం సెన్స్ జ్ఞానం వాళ్ళకుంటే తప్పకుండా వాళ్ళు ఏం తీసుకోవచ్చు? బాప్తిసం తీసుకోవచ్చు. తప్పకుండా వారికి మనం ఏం ఇప్పించాలి? పెద్దవారి తల్లిదండ్రులు ఏం చేయాలి? బాప్తిసం పొందే ఇంకెంతకాలం అని చెప్పేసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి ఏం ఇప్పించాలి? మనం బాప్తిసం. అంటే బలవంతంగా కాదు. వారికి మారు మనసు ఉంటే, వారి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలనే ఆశ వారిలో ఉంటే నిశ్చయముగా ఆ రక్షణ వారిదవుతుంది. ఆ రక్షణ ద్వారా వారు ఏమవుతారంట? దేవుని ప్రజలు అవుతారు. ఆ దేవుని ప్రజల ద్వారా వారు ఏం పొందుకుంటారు? ఆశీర్వాదం పొందుకుంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం, మొట్టమొదటిగా చెప్పండి, మారు మనసు అనండి అందరూ. రెండవది ఏంటి? రక్షణ, నీటి బాప్తిసం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. అర్థమైందా? కొంతమంది సంవత్సరాల తరబడి వస్తారండి, సంవత్సరాల తరబడి ఎన్నో ప్రసంగాలు అంటారండి. ప్రసంగాలని అయిపోయి ఎంత బాగా చెప్తున్నారండి, ఎంత బాగా మాట్లాడుతున్నారండి, అయిపోయి దేవుళ్ళు ఎంత శక్తి ఉందండి, దేవుడు మా జీవితంలో ఇన్ని కార్యాలు చేశాడండి, అన్ని కార్యాలు చేశాడండి అంటారు. కానీ ఏం పొందరు వాళ్ళు? మాట్లాడాలి. బాప్తిసము, రక్షణ పొందరాలు. రక్షణకి ఏంటి? ఒకటే అర్హత. ఏంటిది? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును బాప్తిసం పొందాలి. నీకు మారు మనసు ఉంటే చాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చెప్పాలి. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పు. ఒకటి, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టు, నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండు, ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే రక్షణ పొంది దేవుని బిడ్డగా మారు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. మూడో మాట, కీర్తనల గ్రంథము 21వ కీర్తన 1-3 ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలండి, ఫోన్ ఆపాలి. కీర్తన గ్రంథము రాజుని బలమును బట్టి సంతోషించుచున్నాడు. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నువ్వు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక ఆ రాజు ప్రార్థిస్తున్నాడు. మానకుండా ప్రార్థన చేస్తున్నాడు, మానకుండా కన్నీరు విడుస్తున్నాడు, మానకుండా ప్రలాపిస్తున్నాడు, మానకుండా రోధిస్తున్నాడు. ఇలాగ రోధిస్తూ ఉంటే, ప్రలాపిస్తూ ఉంటే, కన్నీరు కారుస్తూ ఉంటే ఆ ప్రార్థనను నువ్వు మానక అంగీకరించి ఉన్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో నీవు అతన్ని నింపుచున్నావు. చేతులెత్తి బిగ్గరగా యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా.
అమ్మ చాలా శ్రద్ధగా మీరు వినాలి. ఇది ఏ పాఠమో తెలిసినా నువ్వు దేవుని చేత నిజంగా ఆశీర్వాదాలు పొందే పాఠం. ఇప్పుడు ఈ పాఠానికి సాతాను గారు నీకు ఏం చేస్తాడండి? అడ్డుపడతాడు. ఏం చేస్తాడు? అడ్డుపడతాడు. నువ్వు శ్రద్ధాభక్తులు కలిగి విని దీన్ని నీ జీవితంలో పాటిస్తే, దీన్ని అవలంబిస్తే తప్పకుండా యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నప్పుడు ఎంతమంది నిన్ను శపించినా ఆ శాపవచనాలని దేవుడు ఎలా మారుస్తాడంట? నీ జీవితానికి ఆశీర్వచనంగా మారుస్తాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. సత్తుగా వాక్యం వినాలమ్మా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలాగ నువ్వు ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటి మాట ఏంటి చెప్పండి? దుష్టత్వము, వ్యర్థము, కపటము ఇవన్నీ ఎన్ని వదిలేసి హృదయ శుద్ధిలోకి వచ్చేస్తే దేవుడు నేను ఏం చేస్తాడు? రెండో పాఠం ఏంటంటే, రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే ఏం చేయాలి? నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది ఎవరి బిడ్డగా మారాలి? దేవుని బిడ్డగా మారితే నువ్వు ఆశీర్వాదం పొందుతావు. మూడవది ఇక్కడ చెప్పాడు, మానక ప్రార్థన చేయాలి అనండి అందరూ. ఈయన మామూలు వ్యక్తా? రాజుగారా? మాట్లాడతలేదు. రాజుగారు అంటే బిజీగా ఉంటారా, ఖాళీగా ఉంటారా? ఏమండి? బిజీగా ఉన్నారని ప్రార్థన మానేశారా? మానక ప్రార్థన చేస్తుంటే తన పెదవుల నుంచి వచ్చినటువంటి ప్రార్థన అంట దేవుడు మానకుండా ఆలకించుచున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టి. ఎటువంటి ఆశీర్వాదం అండి? శ్రేయస్కరమైన ఆశీర్వాదం అనండి అందరూ. ఎక్కడ చెప్పాలి? శ్రేయస్కరమైన. అతని నింపుతున్న ప్రభువా, ఇతనికి ఎంత ఉన్నతమైన శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఎందుకు ఇస్తున్నామంటే, రే అతని నోట్లోంచి ఎప్పుడు ఏమొస్తుందిరా? మానక ప్రార్థన వస్తుందిరా. స్తోత్రం కలుగును గాక. మానక ప్రార్థన. ఆమేనండి. నీ కన్నీళ్ళే, నీ ప్రార్థనే నీ జీవితాన్ని, నీ భర్తను, నీ కుటుంబాన్ని అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్తుంది. ఆమేన్ చెప్పండి. ప్రార్థించేవాడు ఎప్పుడు పాడైపోడండి. అడోయ్, పెద్ద పెద్ద వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళైనా పోతారేమో కానీ విన్నారా? ఆ స్థలాలు కొనుక్కోపోతేనాగా ఉన్నప్పుడే డబ్బులు పెట్టి స్థలాలు కొనాలని ఆ స్థలాలు కొన్న వాళ్ళు పోతారేమో కానీ నిత్యము దీనులై దేవుని సన్నిధిలో వణుకుతూ కన్నీళ్లతో మోకరించి ప్రలాపిస్తూ రోధించుచు కన్నీటి ప్రార్థన చేస్తూ ప్రార్థిస్తూ 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 ప్రార్థన అంటే అర్థం, ప్రార్థన అంటే అర్థం ఏంటి? దేవుడితో ప్రార్థన అంటే అర్థం ఏంటండి? మాట్లాడతలేదు మీరు నోరు తెరిచి. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పెద్దగా ప్రార్థన చేసినట్టు, మోకరించినట్టు, అది చేసినట్టు, ఇచ్చేసినట్టు కనబడదు. కానీ బండి మీద ఉన్నా అంటే, వ్యాపారంలో ఉన్నా అంటే ఎవరితో మాట్లాడుతుంటాడా? దేవుడితో మామూలుగా మాట్లాడు. ప్రభా ఏంటి ఇది? అట్లాంటి వ్యక్తి అమ్మ వింటున్నారండి? వినండి. ఒక 8 సంవత్సరాల క్రితం చెప్పాడు, అయ్యా నాకు కొన్ని లక్షల అప్పు ఉంది, నా జీవితంలో నా వయస్సు ఒక 40 సంవత్సరాలు దాటేసినాయి, ఈ 40 సంవత్సరాలు చిన్ననాటి నుంచి నాకు అన్ని కష్టాలే, అన్ని అప్పులే, నేను ప్రభు దగ్గరికి వచ్చాను, సరే ప్రభుతో నేను మాట్లాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నానండి, సరేని మరి అది నేను ప్రభుతో ఎక్కువ మాట్లాడుకుంటానండి, ప్రభువే నా అన్ని తండ్రిగా నేను ఆయనతో ఎక్కువ మాట్లాడుకుంటానండి, ఏదో సాక్ష్యం చెప్పుకుంటూ వచ్చాయి. అప్పుడు నేను ఆయన చెప్పిన కష్టాలు విన్నప్పుడు నాకు ఎంత వేదన కలిగిందంటే, దాదాపుగా ఆయనకి ఎంత అప్పు ఉంది, ఇన్ని లక్షల అప్పు. ఆ ఫిగర్ చెప్పాడు, ఆ ఫిగర్ నేను మీకు చెప్పను. అది చూసి అయ్యో ఎంత అప్పు ఉంది, పిల్లలతో ఉన్నాడు, ఏం వ్యాపారం చేస్తున్నాడు, ఏమొస్తుంది, ఏ వడ్డీలు కడతాడు, మళ్ళీ అప్పులప్పులు పెరిగిపోయి ఈ అప్పులు కోట్లు అప్పులుగా అయిపోద్దేమో. ప్రభా నేను కూడా కన్నీరు గార్చి ప్రార్థన చేయడం మొదలెట్టి నాకు అనిపించింది, ప్రభా నువ్వే కనుక నాకు డబ్బిస్తే, నువ్వే కనుక నన్ను ఆశీర్వదిస్తే, నువ్వే కనుక నాకు డబ్బిస్తే ఇట్లాంటి నిరుపేదలకు అందరికి ఏం చేస్తున్నాను అప్పులన్నీ నిజంగానండి అనుకున్నాను నేను. నా డబ్బు ప్రభు ఆయన అప్పు తెచ్చేస్తాను, ఆయనకి ఎంత అప్పు ఉందంట, నువ్వు తెచ్చేస్తాను అంటే ఆయన అంత ప్రాధేయపడి కన్నీరు గార్చి అడిగాడు. నా దగ్గర లేవు. రోజు ఆయన చేసే పని ఏంటి తెలిసిన? మానక తండ్రితో మాట్లాడడం. స్తోత్రం చెప్పండి గారు. బిడ్డ ఈరోజు నువ్వు ఆలకించాలి. మనకేంటంటే మనుషులతో మాటలు ఎక్కువైనాయి, దేవునితో మాటలు ఏమైనాయి? తగ్గినాయి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నానంటే నువ్వు తండ్రితో మాట్లాడు. ఆయన నీ మాట కోసం ఎంతో ఆశపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ముందే చెప్పాను కదా, ఆయన ప్రేమించే వారు అనండి అందరూ. మనం ఎవరో, మనం ఆయన్ని ప్రేమించను కదా, ఆయన మనల్ని
ప్రేమించాడు. ఎవడన్నా మనల్ని శపిస్తే ఆ శాపం మనకి ఎలా మారిపోద్దంట? ఆశీర్వాదకరంగా. సరిగ్గా మొన్న కాకుండానండి, అంతకుముందు జనవరి 1కి ఆయన మైకట్టుకుని చెప్పిన సాక్ష్యం ఏంటి తెలిసిన? అంటే 7 సంవత్సరాలు తండ్రితో మాట్లాడి పెద్దగా ప్రార్థన చేసినట్టు మోకరించినట్టు కనబడ్డ మనిషి. కానీ ఎక్కడైనా ఎవరితో మాట్లాడతాడు చెప్పండి? మాట్లాడండి. మైకట్టుకుని అన్నాడు, దేవుని మహాకృపను బట్టి నా తండ్రి నాకున్న అప్పులన్నీ తీర్చేశాడు అన్నాడు. చెప్పకూడదు ప్రభు స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పకూడదు ప్రభు స్తోత్రం చెప్పండి. ఆశ్చర్యం అయిపోయింది. నేను అసంభవం అనుకున్నానండి తన జీవితంలో ఇది జరగదు. ఎందుకంటే అంత చెప్పాడు తన స్తోమత అది కాదు. ఎలా తీరిపోయినాని నేనే సరిగ్గా నమ్మలేదు. అబద్ధం చెప్పాడేమో అనుకున్నాను. మొత్తానికి తనకి ఏదో బాగోపోతే నేను ఎప్పుడో ఎంతో కొద్ది అమౌంట్ ఇస్తే ఆ అమౌంట్లో సగం డబ్బులు తెచ్చాయిగారండి. అప్పులు తీరినండి, మీరు నమ్మలేదా? సగం డబ్బులు తీసుకో, మిగిలిన కూడా ఇచ్చేస్తానన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వద్దే నీకు అప్పుడు నువ్వు ఒంట్లో బాగాలేనప్పుడు సేవకులకి నేను ఇచ్చాను. దైవజనులు ఇచ్చి ఎప్పుడు దైవజనులు తీసుకోవడం కాదు, దైవజనులు కూడా కొన్నిసార్లు ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. దైవజనుడు ఇచ్చింది మీరు తీసుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా ఆమెనానండి. దైవజనుడు ఇచ్చింది కూడా మీరు తీసుకుంటే అది మీ జీవితానికి ఎలా మారుతుంది? ఎప్పుడు చాలా మంది పాస్టర్లు ఇవ్వండి ఇస్తేనే మీకు ఆశీర్వాదం, అది కాదు మన బోధ. పాస్టర్ గారు ఇచ్చింది మీరు తీసుకోవాలి. పాస్టర్ గారు ఇచ్చింది తీసుకుంటే నీకేమవుద్ది? ఆశీర్వాదం. గట్టిగా ఆమెనంటలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆశ్చర్యం అయిపోయిందండి. తర్వాత కోపం వచ్చిందండి. అప్పులు తీరిపోయి కోపం వచ్చిందంట. కోపం వచ్చి నాకు ఎంత బలహీనత వచ్చేసింది, నాకు ఎంత అనారోగ్యం వచ్చేసింది అని మళ్ళీ తండ్రితో మాట్లాడడం మానేశాడట. తండ్రితో మాట్లాడడం మానేసిన తర్వాత మళ్ళీ ఇబ్బందులు, కష్టాలు. అప్పుడు ఒక రోజు అనిపించింది, తండ్రి ఇంత ఆరోగ్యం ఇస్తే, ఇన్ని అప్పులు తీస్తే, ఇంత బాగా నీకు చూసుకున్నంటే నీకు బుద్ధి జ్ఞానం లేదరా, ఈ స్థితిని ఇచ్చాడరా, ఈ వ్యాపారం ఇచ్చాడరా, ఈ స్థాయిని ఇచ్చాడరా అని గద్దింపు వచ్చిందండి ఆయనకి. మళ్ళీ అప్పటి నుంచి తండ్రితో మాట్లాడడం మొదలెట్టాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి. తండ్రితో మాట్లాడడం మొదలెడితే చెప్పనా మీకు ఇంకో విషయం చెప్పనా? తన కూతురికి ఎవడోయ్ ₹1 కట్నం లేకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, లవ్వులు కాదు కొవ్వులు కాదు, పెద్దలే నిర్ణయించిన సంబంధం, ₹1 కట్నం లేకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తుడితో వివాహం సెట్ అయిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమె చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. రేపో మాపో మనం అందరం పెళ్ళికి వెళ్ళాలి. ఆమె అంటే మరి అమ్మాయి తరపున కదా వెళ్ళి చూసి వచ్చేస్తాం అంతే. అబ్బాయి తరపున అయితే మనం చేస్తాం, మరి మనం చేయడానికి అబ్బాయి తరపున కాదు కదా, మనం అమ్మాయి తరపున కాబట్టి రేపో మాపో ఎప్పుడు 50 రోజులు అవుతాయా, ఎప్పుడు అవుతాయా అని ఆవురవరమని ఉన్నారు అలా. బిడ్డ, నీ జీవితంలో ఎన్నో కష్టాలు, నీ జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో శాపాలు, ఎన్నో కృంగిపోయిన స్థితులు, ఇవన్నిటి నుంచి నువ్వు విడుదల పొంది రాత్రికి రాత్రే దేవుడు తన కార్యాలు నీ జీవితంలో ప్రారంభించడానికి ఆయన శక్తిమంతుడైన దేవుడా కాదా? చేయగలడా? చేయలేడా? నీ కొడుకుని మార్చలేడా? నీ కూతురు జీవితాన్ని స్థిరపరచలేడా? నీ భర్తను కట్టలేడా? ఆత్మ సంబంధంగా జీవితాన్ని స్థిరంపరిచి మీ కుటుంబాలు వర్ధన చేయలేడా? చేయలేడండి. అది చెయ్యాలంటే నువ్వు ఎప్పుడు తండ్రితో మాట్లాడే బిడ్డగా ఉండాలి. రాజు మానక రాజు గారికి ఎన్ని పనులు ఉంటాయి, ఎన్ని పనులున్నా తండ్రితో మాట్లాడుతున్నాడు. ఇదే మాటలు ప్రభా ఇదే చూచాడండి తండ్రి. స్తోత్రం చెప్పు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ తండ్రికి ఒక పేరు, ప్రేమ గల తండ్రి. తన బిడ్డలు ఆయన పాదాలు పట్టుకుని ఏడుస్తుంటే, కన్నీరు కారుస్తుంటే ఆయన వారమలేడు. అయ్యో, ఆయన చాలా ఫీల్ అయిపోతాడు. నా కొడుకు, నా కూతురు నా పాదాల దగ్గర గడుపుతున్నాడు, ఏడుస్తున్నాడు, మాంతలేదు, పట్టుబట్టంటే వదులుతలేడు అని కనికరము కలిగిన యేసయ్య, కనికరము కలిగిన తండ్రి దిగి వచ్చి నీ కుటుంబాన్ని చక్కదిద్దడానికి ఆయన సిద్ధముగా ఉన్న రాత్రి స్తోత్రం కలుగునుగాక. ప్రతి పరిస్థితిని ఆయన ఏం చేస్తాడండి? చూసుకుని ఆయన డీల్ చేయాలి. మనం డీల్ చేస్తే ఏమవుతుందండి? కాబట్టి 50 దినాల ప్రార్థన ఏంటి తెలిసిన 7 గంటలకి నువ్వు వచ్చేసి ఎవరి కాలు పట్టుకునే ప్రార్థన ఇది? ఎవరి కాలు పట్టుకునే కొడుకు? వాక్యం మీద వెళ్ళిపోయే కొడుకులు కాదు, 8కి వచ్చే కోటాలు కాదు. ఏ కోటాలి? ప్రేమగల తండ్రి కాళ్ళు పట్టుకునే కోటాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమెనానండి. బిడ్డలారా, 4వది
ఎవరిని ప్రభు ఆశీర్వదిస్తాడో చూడండి. మొట్టమొదటిగా చెప్పండి ఎవరినండి? చెప్పండి ఎవరినండి? మార్పు చెందిన వారిని, ఒప్పుకుని విడిచిపెట్టిన వారిని, పశ్చాత్తాపడిన వారిని. 2, రక్షణ పొందిన వారిని. 3, రక్షణ పొందిన ఏం చేయాలి మనం? మానక తండ్రితో, మనుషులతో మాటలు తగ్గాల వద్దా? యథార్థంగా మీకు మీరు ఆలోచించుకోండి. మనం ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నాం? తండ్రితో ఎక్కువ మాట్లాడుతున్నామా? మనుషులతో ఎక్కువ మాట్లాడుతున్నామా? చాలాసార్లు చెప్పాను, మళ్ళీ నేను చెప్తాను. ఈ మాట నాతో కలిసి చెప్పండి. ఇదిగోండి, మనుషులతో ఎక్కువగా నేను మాట్లాడితే లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. నా యేసయ్యతో, నా తండ్రితో ఎక్కువ మాట్లాడితే ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఏది బెస్ట్? అదే ఏది బెస్ట్ అండి? క్లియర్ అవ్వడం బెస్టా? క్రియేట్ అవ్వడం బెస్టా? క్లియర్ అవ్వాలంటే ఎవరితో మాట్లాడను? అంతే. నువ్వు మాట్లాడుకో. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి పిచ్చిలో మాట్లాడుకో. ఏ పని చేస్తున్నా మాట్లాడుకో, పాడుకో. నీకు ఏదొస్తుంది? పాట వస్తే పాట, ప్రార్థన వస్తే చెయ్యి, కన్నీరు కావచ్చు. మురిసిపోయి దిగొచ్చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. 4వది, కీర్తన గ్రంథము 133వ కీర్తన 1 నుంచి 3 వచనాలు. కీర్తన గ్రంథము 133వ కీర్తన 1 నుంచి 3 వచనాలు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. సహోదరులు ఐక్యతమా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది క్రైస్తవ సంఘమైన, క్రైస్తవ కుటుంబమైన ప్రియులారా చెప్పండి, ఐక్యత. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటూ కిందకి. అది తల మీద పోయబడి అహరోను గెడ్డము మీదుగా. ఇదిగోండి తల మీద. ఇప్పుడు చూడండి ఈ బాటిల్ చూడండి, అందరూ చూడండి. ఈ బాటిల్లో తైలం ఎంత ఉంది? ఎలా చూస్తున్నారు? కొంచెం ఉందా? ఫుల్గా ఉందా? ఇప్పుడు దీన్ని మూత తిప్పి నెత్తిమించి పోసుకున్నాను అనుకోండి, ఈ తైలం ఎక్కడ దాకా వచ్చి ఆగిపోద్ది? కింద దాకా వస్తుందా? కిందాక రావాలంటే దీంట్లో ఏముండాలి? నిండగా ఉండాలి. ఏంటిది? తైలం సమృద్ధిగా ఉంటే నెత్తి మీద పోతే నెత్తి మీద నుంచి ఏమవుద్ది? కింద వరకు ఆ తైలం అలా పారుతూ ఉంటుంది. దీనికి చెప్పాడు, అక్కడ ఐక్యత ఉన్న చోటనట అలాగూ తల మీద పోయబడిందంట. ఆ తైలం అలా గడ్డాల మీదకి వచ్చిందంట. తర్వాత అంగీల వరకు వచ్చిందంట. అంగీల నుంచి ఏమైందంటే కిందకి దిగజారిపోయిందంట. పరిమళ తైలంగా ఉందట. సియోను కొండల మీదకి దిగివచ్చిన ఎర్మోను మంచు వలె ఉందట. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని. ఎచ్చట ఉండవలెనని. ఆశీర్వాదం ఎచ్చట ఉండవలెనని. ఆశీర్వాదం ఎచ్చట ఉండవలెనని దేవుడు సెలవిచ్చాడు. ఐక్యత ఉన్న చోట. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. అంటే సంఘం అభివృద్ధి అవ్వాలనుకోండి, సంఘం అంతకంతకు విస్తరించాలనుకోండి, సంఘంలో ఏముండాలండి? ఐక్యత ఉండాలి. ఓ కుటుంబం ఆశీర్వదించబడాలనుకోండి, కుటుంబంలో ఏముండాలండి? ఐక్యత. నీ ఇంట్లో ఏముండాలి? నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సాతానుగాడు ఏదైనా ఒక కుటుంబాన్ని పాడు చేయాలనుకున్నా, సాతానుగాడు ఒక సంఘాన్ని పాడు చేయాలనుకున్నా, మొదట వాడు ఏం కలిగిస్తాడు? అనైక్యతని కలిగిస్తాడు. ఐక్యతని చెడగొడతాడు. దీన్ని ఐక్యతను. భార్యాభర్తల మధ్య చిన్న కిరికిరిలు పెట్టేస్తాడు. కిరికిరి పెట్టినప్పుడు నువ్వు అని రెచ్చిపోకుండా మనమైనా కొన్నిసార్లు తగ్గి పోయిన అమ్మాయి సారీ పోయింది పోయి అన్న భుజమే చేసాం అనుకో, అలాగనే నటదు. మళ్ళీ ఎన్నప్పుడు ఏమైపోయినట్టు? అక్కడ ఐక్యత కాపాడబడినట్టు. కొన్నిసార్లు ఐక్యత కాపాడబడ్డ నిమిత్తమై మనము తగ్గాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్య నీ స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ఆమేనట్లేదు మీరు. ఎవరు తగ్గాలి? తగ్గితే పోయిందే ఉందండి. నేను మోగోండి, నేనేంటి తగ్గితే తెలదా 5 లక్షలు కట్టడం, నేను తగ్గితే ఏంటని నువ్వు అనకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనట్లేదు. ఎన్ని లక్షలు తెలది నేను కట్టడం ఏంటి? నువ్వు తెచ్చేది జుట్టు పట్టుకుంటుంటే ఇంట్లో సింహాసనం వేసుకుని నవ్వుకుంటాడు ఎవడాడు? అలే భలే జరిగిందిరా. అసలు వీళ్ళిద్దరు ఏం చేయాలి? చేపట్టుకుని ప్రార్థన చేసి నన్ను ఎలా కొట్టాలి. కానీ నాకెళ్ళి ఇంట్లో ఏం వేశారా? సింహాసనం వేసాడని భలే నాట్యం ఆడుకుంటాడు సింహాసనం మీద కూర్చుని. క్రైస్తవ కుటుంబములో ఐక్యత ఉండాలి. ఐక్యత కాపాడుకోవాలని ఎఫెసు పత్రిక 1వ అధ్యాయములో కూడా ప్రభు తెలియపరుస్తున్నాడు. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం.
కాబట్టి మీరు సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకో. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా ఆమేనండి. పరిశుద్ధాత్ముడు కలిగించే ఆనందంగా ఐక్యతను ఏం చేసుకోవాలి? కొన్నిసార్లు సాతాను గెలిపించడానికి చూస్తాడు లేదు ఇంట్లో, అప్పుడు మనం ఏం చేయాలి? తగ్గాలి అంటలేదు. మీరు తగ్గరేంటి ఇంట్లో? మేము తగ్గేదేంటి పాస్టర్? మేము తగ్గం బ్రదర్ గారు, కాలితో మా ఇంట్లోనే బాత్రూంలు కడిగించేస్తాం. ఎవరితో? అంట్లు కూడా మా ఇంట్లో దోవించేస్తాం, ఇంట్లో పని మనుషులు మొత్తం అనిపించాం. మేము తగ్గం, మేము తగ్గేదేంటి? తప్పమ్మా. పురుషుడైనా తగ్గొచ్చు కొన్నిసార్లు, స్త్రీ అయినా తప్పు లేదు. ఎందుకంటే మన యేసుప్రభు వారట ఉన్నతమైన సింహాసనమును విడిచి తన్ను తాను తగ్గించుకుని రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మన మాదిరి ఎవరో? యేసయ్య మాట్లాడతలేదు. మన మాదిరి ఎవరో? ఆయన తగ్గించుకున్నాడా లేదా? శిష్యులు కాళ్ళు పట్టుకున్నాడా లేదా? శిష్యులు పాలు కడిగాడా లేదా? మరి ఐక్యత ఎక్కడ ఉంటే అక్కడ ఏంటది? ఏ ఆశీర్వాదం? దేవుడిచ్చే ఆశీర్వాదం. మన కుటుంబాలు దీవించబడాలన్నా, మన సంఘం ఇంకను అంతకంతకు విస్తరించబడాలన్నా, పొద్దున ఒక ఇంటికి వెళ్తే ఒక సహోదరి చెప్తున్నారు, అయ్యారండి మంచి దర్శనాలు దేవుడు నాకు ఇస్తున్నాడండి. మన సంఘాన్ని రాబోయే దినాల్లో దేవుడు ఇలా ఉంచబోతలేదు. రాబోయే దినాల్లో రాజమండ్రిలోనే ఒక అద్భుతమైన సంఘముగా 100,000 మంది నడిపించబోతున్నాడు. స్తోత్రం కలుగునగా. ఆ దర్శనాలు దేవుడు మాకు ఇస్తున్నాడని వాళ్ళు చెబుతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెబుతున్నారు వాళ్ళు. ఈ పరిచయం నానాటికి విస్తరించబడబోతున్నాయి. విస్తారమైన ఆత్మల దేవుడు నడిపించబోతున్నాడు. ప్రజలు ఆకలితో ఉన్నారు, ఆహారం లేక బాధలతో ఉన్నారు. ఏ ఆహారం? వాక్యమనే ఆహారం లేదు, ఇక్కడ దొరుకుతుంది. రాబోయే దినములలో దేవుడు ఆకలితో ఉన్న అనేక ప్రజల్ని ఈ ఉపదేశాల కొరకు నడిపించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా ఆమేనండి. అలా విస్తరించబడాలంటే, ఈ పరిచయం ఆశీర్వదించబడాలంటే చిన్న మందగా ఉన్న మనలో ఏముండాలి నాన్నగారు? ఐక్యత ఉండాలి. చిన్న మంద. ఇప్పుడు మనం ఈ చిన్న మందగా ఉన్న మనలో ఏముండాలి? ఐక్యత. కొన్నిసార్లు సహోదరి మనలు తగ్గాలి, కొన్నిసార్లు కొత్త వాళ్ళు తగ్గాలి, పాత వాళ్ళు తగ్గాలి. ఇది నాకు వచ్చేలేగా అనకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, కూర్చున్నారు. సరే నువ్వు కింద కూర్చోదు, ఏమైంది? కిందకు కూర్చోదా, పక్కన కూర్చో, ఏమైంది? ఐక్యత కాపాడుకోవాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా ఆమేనండి. అయితే నాకు కూర్చో అడిగితే నాకు వచ్చి ఇస్తాను, అక్కడ వేసుకుని కూర్చోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. హల్లెలూయా. 5వ మాట చూద్దాం బిడ్డలారా. 5వ మాట మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం తీసుకోవాలి బిడ్డలారా. నీతిమంతుడు తల మీదికి అని అన్నారు. అంటే తల అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నీతిమంతుని తల అని అన్నారు. నీతిమంతు తల అంటే అర్థం ఏంటి? అదే శిరస్సు అంటే అర్థం ఏంటి? తలంపులు. తల అంటే అర్థం ఏంటి? అంటే ఎవరైతే నీతి కలిగిన తలంపులు కలిగి ఉంటారో వారింటి మీదకి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. గట్టిగా స్తోత్రం అంటలేదు మీరు? చేతుల దగ్గరికి సయానికి స్తోత్రం అనండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరి తల మీదకి పడితే వాళ్ళ తల మీదకి కదా. ఎవరి తల? తలనగా ఆలోచనలకి సాదృశ్యం, తలంపులకి సాదృశ్యం. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు ప్రశ్నించుకోండి, మిమ్మల్ని మీద గుర్తించుకోండి ఒకసారి. నీ ఆలోచనలన్నీ, నీ తలంపులన్నీ నీతి కలిగిన తలంపులే నీకు వస్తున్నాయా? చెడు తలంపులు, పనికి మన తలంపులు, ఆ కుటుంబాన్ని పాడు చేయాలి, కుటుంబాన్ని పాడు చేయాలి, నాశనం చేయాలి, చూసిన వాళ్ళని నాశనం చేయాలి, ఈ ఆలోచనలు వస్తున్నాయా? కాబట్టి ఏం చెప్పి నీతిమంతుని తల అనండి అందరూ. తలానికి అర్థం ఏంటి? తలంపులు. తలంపులు నీతి కలిగిన ఆలోచన. నువ్వెక్కడున్నా, గదిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, నలుగురిలో ఉన్నా, అనేకుల మధ్యలో ఉన్నా, చర్చిలో ఉన్నా, మార్కెట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, నీ ఆలోచనలన్నీ యేసయ్య బాగుగా ఎరిగిన వాడై ఉన్నాడో. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన ఆలోచనలు ఎవరికి తెలుసండి?
మన ప్రతి తలంపులు దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఈ నీతిమంతుని తల మీదకి దేవుడు ఏం చేస్తాడంటే, ఆ నీతి కలిగిన ఈ బిడ్డ నిజంగా నీతి కలిగిన ఆలోచనలు ఆలోచిస్తుంది, వీడు నిజంగా నీతి కలిగిన ఆలోచనలు ఆలోచిస్తున్నాడు అని దేవుడు నమ్మితే, మనల్ని గుర్తించగలిగితే మన ఇంటి మీదకి ఏమొస్తున్నట్టండి? ఆశీర్వాదం. మీరు ఎవడైనా అడ్డుకుంటాడా ఆశీర్వాదాన్ని? పొద్దున్న లేచినట్టు దుర్మార్గ ఆలోచనలు, పనికి మాలిన ఆలోచనలు, దుష్ట ఆలోచనలు, వాడిని పాడు చేద్దాం, వీడిని పాడు చేద్దాం, వీళ్ళకి నష్టాన్ని తలపెడదాం, వాళ్ళకి నష్టాన్ని తలపెడదాం, వీళ్ళకి కీడు చేద్దాం, వాళ్ళకి కీడు చేద్దాం, ఈ ఆలోచనలు నీ మీద ఉన్నాయనుకోండి, ఈ మేక గ్రంథంలో వాళ్ళు ఉన్నారు, పడుకుని అంటే ఏం చేస్తారంట? నిద్రపోయి ఆ కొంపకి ఎసరు పెడదాం, ఈ కొంపకి ఎసరు పెడదాం, వీళ్ళకి నష్టాన్ని కలిగి చేద్దాం, వాళ్ళకి నష్టాన్ని కలిగి చేద్దాం, వీళ్ళకి కీడు చేద్దాం, వాళ్ళకి కీడు చేద్దామని వీడు తలంచుకుంటూ పడుకుంటాడంట. ఇన్ని తలంపులు వేసుకుని ఈ ప్రణాళికలన్నీ ఆ నెత్తి మీదకి వస్తాయంట. కారణం ఏంటి? ఏది విత్తితే చెప్పండి, ఏ విత్తనం విత్తితే దాన్నే కోస్తా. మన తలంపులు నీతియుక్తమైన తలంపులుగా మారిపోవనుగాక. స్తోత్రం. దైవ సంబంధమైన నీతి గల ఆలోచనలు ప్రభు మనలో పుట్టించునుగాక. స్తోత్రం కలుగునుగాక. మన ఆలోచనలు మార్పు రావాలి, మన ఆలోచనలో మార్పు రావాలి. దైవ సంబంధమైన నీతి, ఆలోచనలో నీతిగా ఉండాలి. గట్టిగా ప్రభుకి స్తోత్రం చెప్పండి అమ్మా. ఎన్ని విషయాలు మనం చూసాం? 5 విషయాలు. మొట్టమొదటిది ఏంటమ్మా? మొట్టమొదటిది ఏంటి? దేని విషయములో దేవునికి విరోధమైన జీవితం మనకుందో అవన్నీ మార్చుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 2, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం రక్షణ పొందితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 3, మానక ప్రార్థించే స్థితి నీకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 4, ఐక్యతను నువ్వు కాపాడుకుంటే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. 5, నీతియుక్తమైన తలంపులు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 6వ మాట, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. త్వరగా. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడును వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు పరిపూర్ణమైన పైరులు ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. గట్టిగా చంద్రదేశయానికి స్తోత్రం అని చెప్పండి. గట్టిగా స్పీడ్గా చెప్పేస్తున్నాను. భూమి అనగా హృదయం అనండి అందరూ. తరచుగా పడే వర్షం అంటే పరిశుద్ధాత్ముడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ వర్షము ద్వారా ఈ భూమి చక్కగా తరచుగా తడచబడుతూ ఉన్నప్పుడు దీంట్లో ఏం జరగదు తెలుసునండి? వ్యవసాయము జరగాలి. ఆమేనంటలేదు అంటే దున్నబడాలి నీ హృదయం. నీ హృదయం దున్నబడి నువ్వు చక్కగా ఎవరికి ఇష్టమైన పైరు ఫలించాలి. నువ్వు దేవునికి ఇష్టమైన పైరు ఫలించే బిడ్డగా ఉండాలి. 10 రోజులు ఏళ్ళకి అయిపోయినాయి కదా. ఈ 10 రోజుల వర్తమానాల ద్వారా, ఈ 10 రోజుల కన్నీటి ప్రార్థన ద్వారా, ఈ 10 రోజుల ఆరాధన ద్వారా, అభిషేకము ద్వారా, కన్నీటి ద్వారా ఏదైనా నీ హృదయంలో దున్నబడుతుందా? క్రియ జరుగుతుందా? నీ పైరు పొలుస్తుందా? దేవునికి ఇష్టమైన ఆ ఫలములు ఫలించుచున్నావా? అది జరిగితే నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ఈ 10 రోజులు కాదు, 50 రోజుల ప్రసంగాలు విని నీ హృదయంలో వ్యవసాయం జరగకపోతే, నీ హృదయం దున్నబడకపోతే దీవెన కాదండి. పలుమార్లు దేవుడు తన పొలముపైకి ఏం పంపిస్తున్నాడు? వర్షమును పంపిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తరచుగా అనండి అందరూ. మేడగదిలోని దిగడ పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మన మధ్యలో దిగుతలేదా? మాట్లాడతలేదు, దిగుతలేదా? మేడగది మొదలుకొని ఈ రోజు వరకు ఎవరైతే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారో వారి మధ్యలోనికి పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వస్తున్నాడు. ఒక మోపైన వర్షము కురిపించబడుతుంది. ఇప్పుడు ఈ భూమి తరచుగా తడపబడుతుంది. ఇప్పుడు ఏం జరగాలి? ఈ భూమి దున్నబడాలి, వ్యవసాయం జరగాలి. ఏది చెత్తందో హృదయంలో, ఏవి రాళ్ళున్నాయో, రప్పలున్నాయో, నీ ఫలింపుకి ఏది అడ్డగిస్తుందో, ఏది నీ ఫలింపును అడ్డుకుంటుందో, ఇవన్నీ నువ్వేం చేస్తాను? ఎప్పటికప్పుడు తీసి బయట పారేయాలి. స్తోత్రం చెప్పండి. ఒక భూమిలో ఇప్పుడు ఫలం పండాలనుకోండి, ముందు మోపైన వర్షం రావాలి. వర్షం రాగానే రైతు ఏం చేస్తాడండి? నాగలు పట్టుకుని వెళ్ళిపోతాడు. స్తోత్రం చెప్పండి గట్టి. తెలుసా మీకు?
అందుకుని అందరైతే వర్షం వచ్చింది అనుకుని లోపల పకోడీ తీసుకుని తింటాం. మనమైతే రైతు అయితే వర్షం వస్తే ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. ఏం పట్టుకుని? నాగల పట్టుకుని వెళ్ళిపోయి ఏం చేస్తాడు? ఆ వర్షంలోనే బాగా దున్నుతాడు. అలా దున్నుతున్నప్పుడు రాళ్ళు, రప్పలు, చెత్త, చెదారం ఇవన్నీ పోతాయండి. కింద పైకి, పై కిందకే మొత్తం పోతాయి. స్తోత్రం కలుగును గాక. గట్టిగా మెత్తని భూమిగా మారిపోతాయి. వెంటనే వచ్చేసి నారుమడి. ఏమేస్తారు నాన్నగారు? మాట్లాడతలేదు. నారుమడి. మళ్ళీ దాన్ని తీసి పొలమంతా హల్లెలూయా స్తోత్రం చెప్పాలి గట్టిగా. దీన్ని అంతనే ఏమంటారు తెలిసిన? వ్యవసాయము. ఏమంటారు? వ్యవసాయం. ఎవరి కోసం? ఇప్పుడు నీ హృదయం అనే భూమి ఎవరి కోసం ఫలాలు ఫలిస్తుంది? ఏ ఫలాలు ఫలిస్తుంది? దేవుని కోసము నువ్వు ఫలం ఫలించగలిగితే స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది 6వ మాట. టైం అయిపోయింది. ఇక 7వ మాట, ఆఖరి మాట. ఇది 7వదండి. ఇన్ని అయిన తర్వాత 7వది. మనం ఏంటంటే దీన్నే ముందెడతాం. ఇప్పుడు నేను చెప్పే 7వ పాయింట్నే ముందెట్టేస్తాం మనం. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేన్ అంటలేదు. ఈ పాస్టర్లు కూడా మరి పాస్టర్ల జోబీలు నిండాలిగా. నిండాలి వద్దా? ఈ 7 చెప్పరు, 6 దాచేసి ఈ 7 చెప్తారు వాళ్ళు. స్తోత్రం అంటలేదు మీరు. గట్టిగా ఆమేన్ అనండి. ఇది ఇప్పుడు దీనికి ఎన్నో స్థానం ఇచ్చాడు అండి? ఎన్నో స్థానం ఇచ్చాడు దేవుడు? 7వ స్థానం. ఏంటది? యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనం. చెప్పండి. అర్పణములన్నిటిలోను, మీ ప్రతిష్ట అర్పణములన్నింటిలోను, తొలిచూలు వాటన్నిటిలోను, మొదటివియు. అమ్మా మొదటిది అనండి అందరూ. కోరుతారండి. ఏంటంటే నీ తొలుచు అర్పణములన్నింటిలోను మొదటివి, ప్రథమ ఫలములన్నింటిలోను మొదటివి యాజకుల వగును మీ కుటుంబములకు, నీ కుటుంబమునకు ఆశీర్వాదము కలుగునట్లు. అండర్లైన్ చేసుకోండి. ఏమి కలుగునట్లు? మాట్లాడతలేదేంటి? మనసు అంటే స్తోత్రం అన్నావు. సరిగా పాయింట్ 7వ పాయింట్ కింద చెప్తుంటే మీరు సైలెంట్ అయిపోయారేంటి? అంటే దీన్ని ఫస్ట్ పాయింట్ చెప్పాలండి నేను. మీ కుటుంబముల ఆశీర్వాదము కొరకు కలుగునట్లు, మీ కుటుంబాలకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వవలెను. మొదటి ముద్దను యాజకునికి ఇవ్వాలి. చేతులతో స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా యేసయ్యా నీ స్తోత్రం అనండి. గట్టిగా ఆమేన్ అనండి. ఇచ్చుట ద్వారా ఆశీర్వాదం అంటే మీరు ఇచ్చుట ద్వారా ఆశీర్వాదం. ఇచ్చుడు ద్వారా ఆశీర్వాదం. ఎన్నో పాయింట్ ఇది? ముందు 6 చేసేప్పుడు దీంట్లోకి రావాలి. ఆమేన్ అనండి. పాస్టర్ గారు మేము పాపంలో ఉంటామండి, అక్రమంలో ఉంటాం, దుర్మార్గంలో ఉంటాం, దుష్టత్వంలో ఉంటామండి, మేము మారు మనసు పొందమండి, ఆ పరిశుద్ధాత్మని నీరుతో మా హృదయాన్ని మేము శుద్ధి చేసుకోమండి, వ్యవసాయం జరగనివ్వండి, దశభాగం ఇస్తానండి. సేవకు డబ్బులు కావాలిగా, మరి 20,000 అద్దె కట్టాలి వద్దా? మాట్లాడతారు. సరేనమ్మా ఇవి ప్రార్థన చేసుకుని తీసుకుని డబ్బాలు వేసి సంవత్సరాల తరబడి ఇస్తున్నావు. కానీ నీ జీవితంలో తగినంత ఆశీర్వాదం పొందాలంటే వింటున్నావా? నీ హృదయము దున్నబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకరోజున ఒకరు అన్నారు, అయ్యారండి శాలరీ పడింది, చాలా ఇబ్బందులు ఉన్నాయి, మీరు దూరంలో ఉన్నారు, మొదటి శాలరీలో మొదటి ఏటీఎంకి వెళ్ళి ఏం చేయాలంట? డబ్బులు తీసి దాచేసి ఆ డబ్బుల్లో మొదటి దశమ భాగం గుర్తుందా మీకు? ఆ సిస్టర్ దశమ భాగం తీరంట 15% తీస్తారట. 100 ఎంత? 15 రూపాయలు తీసి మీ చేతులకు ఇచ్చిన తర్వాత, బాబయ్య నేను మిగిలిన కొనుక్కోవాలి బాబయ్య, బియ్యం కూడా అయిపోయినాయి, నువ్వు ఆ ఊర్లో ఉంటే అలాగా అన్నది. అప్పుడు నేను సరేనా, దానికి కంగారే ఉంది, ఫోన్పే ఉంది కదా, స్తోత్రం చెప్పను గట్టిగా. నువ్వు చేతికి చేయించుకోవాలా? మరి ఇప్పుడు ఆ ఊర్లో ఉన్న సేవకి వెళ్ళాను, సువార్తకి వెళ్ళాను, మరి ఇప్పుడు ఏం చేస్తావు? అప్పుడు తిండ మానేస్తావా అంటే, అదేనా మరి ప్రథమ ఫలం, మరి ఫస్ట్ నేను నా సిద్ధాంతం ఏదండి, నా తీర్మానం ఏదండి ఏంటి తెలిసిన? వచ్చిన శాలరీలో ఫస్ట్ తీసటండి ఆ దశమం ఎవరికి ఇస్తాను? ఫస్ట్ చెప్పండి, నాకు చేతుల్లో పెట్టి ప్రార్థన చేయించుకుని మిగిలిన డబ్బులు అప్పుడు తన కుటుంబానికి వాడుకుంటుందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనా? ఫోన్పే చేయమ్మా ప్రార్థన చేస్తానమ్మా అన్నాను నేను. ఫోన్పే చేయమ్మా ప్రార్థన చేస్తానన్నాను. సరే గారు అయితే అని చెప్పేసి ఫోన్పే చేస్తూ ఫోన్లో ప్రార్థన చేసి ప్రభు సంఘం అప్పుడు ఆమె డబ్బులు వాడుకున్నారు. మా నాన్న కూడా సాక్ష్యం చెప్పారండి. ఒక ఆయన ఈ ఇస్త్రీ ల్యాండ్రీ దగ్గరికి వెళ్ళారట.
మన దగ్గర లాండ్రీ ఇచ్చుకుంటారు, బట్టలు ఇస్త్రీకి ఇచ్చుకుంటారు. ఇస్త్రీకి ఇస్తే పెద్ద లాండ్రీ అది వచ్చాడంట, వచ్చి నా బట్టలు ఎంత అయింది, ఎలాగే ఎలాగే అంటే ఎంత అయిందని అడిగాడంట. కారు మీద దిగితే వాళ్ళు 2,000 చిల్లర ఎంత అయిందంటే సరే అని చెప్పి జోబీ నుంచి 50,000 కట్ట తీసాడంట. 50,000 కట్ట తీసి 2,000 చిల్లర 2,500 ఎంత అయింది కదా, 2,500 ఇవ్వాలి కదా. టక్ 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 మని 5,000 లెక్క పెట్టాడు. ఎంత లెక్క పెట్టాడు? ఎంతలో చెప్పండి, ఎంతలో? 50 టక్ 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 మని 5,000 లెక్క పెట్టి, అంటే 10 నోట్లు లెక్క పెట్టి మడత పెట్టి, ప్రభువా ఇది నీ డబ్బు నాయనా అని పై జోబులో ఓ పక్కన జోబులో పెట్టుకున్నాడంట. ఆ తర్వాత అప్పుడు ఆ మిగిలిన డబ్బులు ఏం చేశాడు? 2,500 ఆడికి తీసి ఆ బట్టలకి అయిన డబ్బులు ఉన్నాయి కదా అవి ఇచ్చేసి, అప్పుడు మా నాన్నగారు ఆశ్చర్యపోయి, ఏమండి ముందు మీరు డబ్బులు తీశారు కదా, ఏదో తీశారు, మడత పెట్టారు, ఏదో కళ్ళు మూసుకుని అన్నారు, జోబులు పెట్టుకున్నారు. ఏంటంటే ఆయన అన్నాడు, ఏమంటే నాకు శాలరీ వచ్చిందండి, నా జీతం నేను పలానా చోట పని చేస్తున్నాను, నాకు నెలకి ఎంత జీతం? 50,000 జీతం. ఈ 50,000 జీతంలో ఫస్ట్ నేనేం చేస్తాను తెలిసిన, నా డబ్బులు వాడకుండా ముందు ఆ డబ్బులు 50,000ను ముందు దేవుడికి ఏం చేస్తాను, తీసేసి పక్కన పెట్టిన తర్వాత అప్పుడు నేను ఇప్పుడు నా ఖర్చులు నేను వాడుకుంటున్నానండి అన్నాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆమేనండి. స్తోత్రం చెప్పండి. అసలు నాకు ఉద్యోగం ఉండేది కదండి, నేను అలా చేయడం మొదలు పెట్టాను. దేవుడు నన్ను అంచెలంచెలుగా ఈరోజు 50,000 జీతం ఉద్యోగాన్ని నాకు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా, ఆమేనండి. చెప్పండి, నా కష్టాలన్నీ పోయి నేను నిజంగా ఆశీర్వాదం పొందాలంటే, మీ పక్కవారు చూసి చెప్పండి, మీ కష్టాలన్నీ పోయి మీరు నిజంగా ఆశీర్వాదం పొందాలంటే మొత్తం ఎన్ని పనులు చేయాలా? చెప్పాలి. మొట్టమొదటి పని ఏంటి? ఏదైతే దేవునికి విరోధంగా ఉందో ఆ దుష్టత్వాన్ని, కపటాన్ని విడిచిపెట్టు. 2, రక్షణ పొందు, బాప్తిసం పొంది దేవుని బిడ్డగా మారు. 3, మానక తండ్రితో ప్రార్థన చేస్తూ మాట్లాడుతూ ఉండు. 4, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మను కలిగజేసే ఐక్యతను కాపాడుకో. 5, నీతి గల ఆలోచనలతో నీ జీవితాన్ని ముందుకు వెళ్ళబుచ్చుకో. 6, అభిషేకముతో నీ హృదయం అనే భూమిని ఎల్లప్పుడూ దున్నుకుని దేవునికి ఇష్టమైన ఫలం ఫలించు. 7, మొదట అనండి అందరూ. మీరు అంటలేదు ఇచ్చుట కాదు, మొదట ఇవ్వాలి అనండి అందరూ. దేవునికి ఎలా ఇవ్వాలి? పొద్దున్న లెగ్గానే సీపీ గంట చూడకూడదు, ఫస్ట్ గంట ఎవరికి ఇచ్చేయాలా? డబ్బులే కాదండి, పొద్దున్న లెగ్గానే ఫస్ట్ గంట ఎవరికి ఇచ్చేయాలా? నువ్వు ఎన్నింటికి లెగిసిన పొద్దున్న లెగ్గానే అయిపోయి అడవాడు పడిపోయి సీపరేది ఇది కాదు అడవాడి. పొద్దున్న లెగ్గానే ఎన్నింటికి లేసినా పర్లేదు, పొద్దున్న లెగ్గానే ఫస్ట్ గడి ఎవరికే? ఏసై. నువ్వేదైనా కొనుక్కుంటే ఫస్ట్ ఎవరికే? మాట్లాడండి. సిరిగిపోయిన కాగితాలు నేను చూపెడతాను, అన్నీ ఉన్నాయి డబ్బాలో. సిరిగిపోయిన కాగితాలు వేస్తారు కొంతమంది. ఇంకెక్కడ అయితే కొద్దిగా పర్లేదు కానండి, అక్కడ సుబ్బానగర్ కోరి మార్కెట్ చర్చిలో ఏమండి ఆ సిరిగిపోయిన కాగితాలన్నీ నేను లబ్బర్ చుట్టూ పెట్టానమ్మా. ఎంత దొంతర వచ్చింది, ఎంత దొంతర. ఎప్పటి నుంచి చేస్తున్నారు అయినా సిరిగిపోయిన కాగితాలు, పనికిరాని కాగితాలు. ఎక్కడ మారిన కాగితాలని ఎక్కడ మారుతాయంట చెప్పండి? ఏసేయ్, ఎక్కడ మారిన నోట్లన్నీ ఎక్కడ మారుతాయి? దేవుడి మందిరంలో మార్చేస్తారు జనాలు అందరూ. దేవుడికి శ్రేష్టమైనది ఇవ్వాలి. ఇంకో విషయం చెప్పనా, నువ్వు దశంభాగాలు తీసినప్పుడు కూడా 100 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు తీస్తావు కదా, నెలంతా కలిగిన తర్వాత వాటిని 10 రూపాయలుగానో చిరిగిపోయిన నోట్లుగానో కాదు, వాటిని శ్రేష్టమైన కొత్త నోట్లుగా 500 నోట్లుగా తెచ్చివ్వాలి. దాని స్తోత్రం కలుగును. నేను అలా చేస్తాను. ఆ శ్రేష్టమైనటువంటి నోట్లనే పక్కన పెడతాను. అవన్నీ కట్టగట్టి మా అయ్యగారు, నాకు కూడా ఇప్పుడు నేనున్నానండి, నాకు నాయకుడు ఉంటాడు, నేనేం చేయాలి? దశంభాగం ఇవ్వాలొద్దా? నేను కూడా ఇవ్వాలి. మీకు చెప్పేసి నేను కూడా ఇస్తా. మీరైతే 100కి 10 ఇస్తారు, నేను 100లో 25 రూపాయలు ఇస్తాను దేవుడికి. స్తోత్రం కలుగునుగా. 100లో 25 దేవునికి. హల్లెలూయా. 75 రూపాయలతో నీ అద్దులు, 75 రూపాయలతో నీ కుటుంబం, 75 రూపాయలతో నీ పరిస్థితులు, 75 రూపాయలతో నీ ఆరోగ్యాలు అన్నీ. స్తోత్రం చెప్పండి. 100లో 25 దేవుడికి శ్రేష్టమైన నోట్లు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు ఇచ్చుడిని ఎన్నో స్థానంలో పెట్టాడు దేవుడు. దాన్నే మనం ఏమనుకుంటాం? ఈ పాస్టర్లు అందరూ దాన్నే ఏం చేస్తున్నారు? ప్రథమ స్థానంగా, ప్రియులారా మీరు ఇవ్వండి దేవుడు మీకు. ఇవన్నీ చెప్పరు, ఎందుకంటే ఈ చెప్తే జనాలు వస్తారా? అవి మారాలా, పాపం వదిలేయాలా, దుష్టత్వం రావడం. అలాగు నిశ్చయముగా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా.
హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. అట్లాంటి మహాకృప పరిశుద్ధాత్ముడు మనందరికి అనుగ్రహించును గాక. అందరూ మోకాల మీదకి రండి ప్రభు సన్నిధిలో. కూర్చుని వారు లేచిన